అమ్మా మీ ఒపీనియన్ ఏంటమ్మా? ప్రజెంట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఎలా అనిపిస్తుంది పరిపాలన? బాగుందండి, బాగుంది. నమ్మి వచ్చాము మేము. మాకు న్యాయం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి ద్వారా న్యాయం జరుగుద్దని, మా ఇల్లు మాకు వస్తుందని మేము వచ్చాము. గత ప్రభుత్వం ఎలా అనిపించింది గత 5 సంవత్సరాలు? అప్పటికన్నా ఇప్పుడు చేస్తున్నారు, బాగా జరుగుతున్నాయని వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు, వస్తాయని వచ్చాము నమ్మకంతో. ప్రతి పంచాయతీల్లో ప్రతి మండలాల్లో ప్రజలకు వచ్చి దగ్గరలో ఉంటున్నారా? లీడర్లు కానీ ఎంఆర్ఓలు కానీ అందరూ సక్రమంగా పని అంతా బాగానే ఉంది, బాగుంది. ఎవరు చెప్పారమ్మా అక్కడ నుంచి ఇక్కడికి ఇంత దూరం వచ్చారు కదా, నున్న నుంచి వచ్చారు కదా అంబాపురం? జరిగిన వాళ్ళు చెబుతున్నారు కదా, బాగుంటుంది అంటున్నారు, వెళ్ళమన్నారు. మేము మండల కార్యదర్శి గారు ఆయన వాసు గారి దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళండి న్యాయం జరుగుద్దని చెప్పారు, వచ్చాం. అది ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేస్తారు పవన్ కళ్యాణ్ నమ్మకం ఉన్నదా? అంటే సినిమా నటుడు కదా, నమ్మకం మాకు మాకు నమ్మకం ఉండబట్టే వచ్చాం. నమ్మకం అభిమానము ఉంది, నమ్మకం సాయం జరిగిద్ది అని వచ్చామండి. సపోర్ట్గా ఉంటాడా? తెలుసు. మమ్మీ పేరేంటి? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినారు? పీనైనవరం. ఉన్న ప్రాంతం నుంచి అంబాపురం పంచాయతీ సరౌండింగ్ నుంచి ఇక్కడికి వచ్చారు. అవును అవును. ఏంటి మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినారు? మా ఇల్లు కబ్జా చేశారు, న్యాయం చేస్తారని వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని. అంటే ఇల్లు ఎప్పుడు జరిగింది కబ్జా? ఎప్పుడు జరిగింది చెప్పం? 2023 జూన్ 13వ తారీఖు అని చెప్పు. 2023 సంవత్సరం జూన్ 13వ తారీఖు నాడు ఆవిడకి చదువు రాదండి, ఆవిడ మోసం చేసి ఇల్లు కబ్జా చేసుకున్నారు. తనఖా తాకట్టు కోసం అని వెళ్ళింది ఆవిడ. వాళ్ళు సేల్ రీడ్ చేసుకొని వేరే ఆయన చేత రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. మరి ఇంత జరిగింది కదమ్మా, ఇక్కడికి వచ్చారు కదా, సాల్వ్ చేస్తారని నమ్మకం ఉందా మీలాంటి వాళ్ళకి? ఆ నమ్మకంతోనే వచ్చామండి. పవన్ కళ్యాణ్ నమ్మచ్చా? నమ్మాలండి, పవన్ కళ్యాణ్ మీద మీకు ఎందుకు అంత నమ్మకం? మాకు ఇష్టం అండి. నాకు ఈ పార్టీ అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీ అంటే ఇష్టం. నేను సభ్యురాలు, నేను కూటమిలో. గత 5 సంవత్సరాలు అంటే ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు ఏమైనా చేశారా గత ప్రభుత్వం? లేదు నాకు. ఎలా అనిపించింది గత 5 సంవత్సరాలు ఏమైనా చేసినారా? ఏమి లేదు, వైసీపీ పార్టీ మాకేమీ చేయలేదు. మాకేమీ లేదు. మాకు టీడీపీ. నేను టీడీపీ నాయకురాలని. మరి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి చేస్తారు, మంచి అభివృద్ధి జరిగింది, ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేస్తారు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, ఆ నమ్మకంతోనే వచ్చాం. గత ప్రభుత్వంలో కూడా మంచి చేశాను అంటున్నారు కదా, అందరికి సపోర్ట్ చేసాం అన్నారు కదా ఆపోజిట్ పార్టీ. నాకేం లేదండి, మాకేం జరగల. మాకు ఈ పార్టీ జరిగిద్దని వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నమ్మకంతో వచ్చాం మేము. సినిమా నటుడుగా నమ్మచ్చా పవన్ కళ్యాణ్? నమ్మొచ్చు, మాకు ఇష్టమే ఆయన. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి ఇక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు మీకు? అక్కడ మేమే వచ్చామండి. ఎలా తెలిసింది? మాకు తెలుసు, అంబిశెట్టి వాసు గారు కూడా తెలుసు అండి. అంబిశెట్టి వాసు గారు కూడా తెలుసు, ఆయన కూడా వెళ్ళమన్నారు. ఓకే. అమ్మగారు మీ పేరేంటమ్మా? ఝాన్సీ రాణి. ప్రజెంట్ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, బాగుంది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, కౌంటర్లు వేస్తున్నారు కదా. అలా అని ఏం లేదు, బాగానే ఉంది. మాకు న్యాయం జరిగిద్దని వచ్చాము ఇక్కడికి. ఎవరు చెప్పారు ఇంత దూరం రమ్మని? ఎవరు చెప్పారు? టాకింగ్ ఉంది కదా ప్రజల్లో. గుడ్ ఉందా బ్యాడ్ ఉందా? గుడ్ ఉంది. అంటే ఏం జరుగుతుంది? అంటే మంచి చేస్తున్నారని చెప్తున్నారా, ఏదో చేస్తున్నారా? బాగా అన్నట్టుగా. పెద్దవాళ్ళు కదమ్మా, అంటే ఒక సీనియర్ సిటిజన్, అంటే ఎంతో మంది గవర్నమెంట్ చూశారు కాబట్టి ఏ లీడర్లైనా ఇలా ప్రజల్లోకి వచ్చి చేయడం కానీ చూసారా? చూడలేదు ఎప్పుడు. ఈయనే చేస్తున్నారు అలా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. జనం అనే కార్యక్రమం పెట్టి ప్రజా దర్బార్లు పెట్టి ప్రజల్లో మంచి ఆలోచన అంటారు. ఇది బాగుంది. గతంలో ఇలా లీడర్స్ ప్రజల్లోకి వచ్చి చేయడం కానీ ఏమైనా చూసారు? ఎవరిది లేదు, ఏ పరిపాలన లేదు. ఇలా చాలా మంది పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, ఇలా విమర్శిస్తున్నారు కదా. అలా అని ఏం లేదు. అమ్మ మరి అంటే పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నాడు అని మీరు అంటున్నారు కదా, మరి గతంలో చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికిరాడు అన్నారు కదా. అలా అంటారు, అంటే వచ్చారు కదా ఇప్పుడు, వచ్చారు కదా, వచ్చినప్పుడు మరి మాలాంటి వాళ్ళు ఆదుకుంటానికే కదా ఆయన ముందడుగేసింది. పవన్ కళ్యాణ్ రావడం వల్ల అసలు ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండదని అన్నారు కదా, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని అన్నారు. అవన్నీ అనవసరం. మీకేం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఒక మాటలో ఏం చెప్తారు? మాకు బాగుందండి, అంతా మాకు హెల్ప్ జరుగుతుందని వచ్చాము అంతే. నమ్మచ్చు అసలు పవన్ కళ్యాణ్? నమ్మచ్చు. ఎందుకంత నమ్మకం ఏంటి, అభిమానం ఏంటి అంత? అభిమానం అంటే అది ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, అది అలా ఉండిపోయింది అంతే. సినిమాలోనే చేస్తారు కదా, పొలిటికల్లో ఎక్కువ పొలిటికల్ గానే ఉంది. ప్రజలకు మంచి చేస్తారు. అదే అదే. ఇప్పుడు అమ్మా కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేస్తారని నమ్మకం ఉందా? ఎలా అనిపిస్తుంది పరిపాలన? ఎలా మంచిగా ఉంది పరిపాలన.
చేస్తారనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. మీ పేరేంటమ్మా? పాతకోటి రవణమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిప్రాంతకం నుంచి. వినుకొండ దగ్గర తిప్రాంతకం అంటారు. తిప్రాంతకం ఓకే, తిప్రాంతకం కానించి ఇక్కడికి వచ్చారు. వచ్చాం. ఓకే అమ్మ, మరి ఇక్కడ పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? తిప్రాంతకం కానించి ఇక్కడికి ఇంత దూరం మినిమం ఒక 5-6 గంటల జర్నీ, అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? పవన్ కళ్యాణ్ చూడడానికి, మీట్ అవ్వడానికి ఏంటి ప్రాబ్లం? నా భర్త చనిపోయారు, 9 సంవత్సరాలు అవుతుంది. నాకు ఏమి నా భర్తది పింఛను కానీ జాబు కానీ ఎటువంటి రానియకుండా వారి బంధుత్వం ఆపేస్తున్నాను. అంటే మీ భర్త గారు గవర్నమెంట్ ఎంప్లాయ్? ఎంప్లాయ్ ఈఆర్ఓ గారు. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, సో మీకు తెలియకుండానే అదే జాబు రావాల్సింది మీకు వేరే వాళ్ళు క్యాచ్ చేసి తీసుకున్నారని చెప్పి తీసేసుకున్నారు. వాళ్ళు పింఛన్ కూడా రావట్లేదు. పింఛన్ రావట్లేదు, జాబ్ అంతా వాళ్ళంతా వేరే వాళ్ళు తీసేసుకున్నారు. అంటే బేసిక్గా మరి ఇప్పుడు మీకేమన్నా సాయం చేసి కొడుకులు ఎవరు లేరు మీకంటూ సపోర్ట్ చేసి జాబ్ మీకు వచ్చేటట్టుగా? పిల్లలు లేరు, ఒంటరిదాన్ని, ఎవరు లేరు నాకు. నా భర్త చనిపోయిండు, నేను ఒంటరిగా ఉంటున్నాను. నా ఇంట్లో నేను ఉంటున్నాను, నా భర్త నేనుండే ఇంట్లోనే ఉంటున్నాము. కానీ జాబ్ తీసేసుకుని నాకు పింఛన, నా జాబు, నా ప్రాపర్టీ అంతా నాకు వచ్చేలాగా పవన్ కళ్యాణ్ చేస్తారని ఇక్కడికి వచ్చాము. నమ్మకం ఉందమ్మా మీరు అన్ని పవన్ కళ్యాణ్ మీద, మళ్ళీ లోకేష్ సారు వాళ్ళ మీద నమ్మకం మీదనే నేను ఇక్కడికి వచ్చాను. మంచి చేస్తారనే ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, ఇవన్నీ పథకాలు చేస్తారనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. ఎవరు చేయకనే కదా ఆదిములు సురేష్ పెట్టేసి వాళ్ళు మోసపరిచారు మమ్మల్ని. నమ్మకం ఉంది, చేస్తున్నా చూస్తున్నాం కదా అన్ని. మేము చూసాము వచ్చాం. పవన్ కళ్యాణ్ కాదు, చేసే పథకాలను చూసి వచ్చాం. చూస్తాం మనం హైదరాబాద్ని అయితే హైటెక్ సిటీ కానివ్వండి ఎలాగైతే డెవలప్ చేశారో అంతకన్నా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. దానికి ఈ మధ్య నిధులు కూడా కేటాయించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు మన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 15,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదే పోలవరానికి చూస్తే 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయింది. డెఫినెట్గా 27-28కి డెఫినెట్గా అమరావతి మ్యాక్సిమం 70-85% అంతా పూర్తి అయిపోద్ది. పోలవరం అయితే 100% పూర్తి అయింది. రాష్ట్రం రాబోయే రోజు సస్యశ్యామలంగా ముందుకు సాగిద్ది. దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. కూటమి ప్రభుత్వంలో ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు కూడా ప్రతి ఒక్కరు కూడా 1/1 అమలు చేస్తాము. మీరు చూసే ఉన్నారు, ఇసుక ఫ్రీగా ఇచ్చాము, అలాగే గ్యాస్ బండ్లు ఇస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో విద్యార్థులకు తల్లికి వందనం పథకం కూడా రేపు జూన్లో అమలు చేస్తున్నారు. అలాగే బస్ సర్వీస్ కూడా ఇది ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా అది ఒక ఏజ్ లిమిటెడ్గా పెట్టి మహిళలకు మాత్రమే సమకూర్చాలన్న సంకల్పంతో ఉన్నారు. దాని విధి విధానాలు కూడా ఖరారు చేస్తున్నారు. ప్రతిదీ కూడా అమలు చేస్తాము. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఈనాటి ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతిదీ కూడా అమలు చేసే ఎన్నికలు వెళ్తాము. డెఫినెట్గా ఘన విజయం సాధించడానికి ముందుకు సాగుతాం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా సంకల్పంతో ఉన్నారు. ఈనాడు స్థానిక సమస్యలే కానివ్వండి, ఏ సమస్య వచ్చినా కూడా స్థానిక నాయకత్వానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నాము. కూడా పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యం చేస్తున్నాము. ఎక్కడ మీరు కూడా సర్వే చేయండి. చిన్న చిన్న